మాతృదేవోభవ. ఏమాశ్చర్యము నీదు లీల జననీ, ఏమందు నేమందు నేనా నేనా మార్జాలపు కూత వినబడినడెందం బంధు మూర్ఛిల్లు నేనా నేనా మార్జాలపు కూత వినబడినడెందం బంధు మూర్ఛిల్లు నేనా మత్తద్విప కుంభధారణ కళ నానావిధ ప్రజ్ఞలన్ ధీమాగా 10,000 నాలుకల గద్దింతు సభాసింహమై. ఏమాశ్చర్యము నీదు లీల జననీ, ఏమందు నేమందు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 369వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. సరిగ్గా హనుమంతుడు భ్రమ నుంచి ఒక్క క్షణంలో తేరుకున్నట్టుగానే నేను తప్పు చేస్తున్నానా అనే భావం నుంచి కూడా ఒక క్షణంలో తేరుకున్నాడు. సరిగ్గా ఆ హనుమంతుడు ఆ జీవన విధానం, ఆలోచన విధానం మీరు గమనించండి. లంకెను ఒక దెబ్బ కొట్టింది, ఒక క్షణంలో తేరుకుని చావు దెబ్బ కొట్టాడు. రావణాసురుడు పడుకుంటే చూస్తే భయం వేసింది. సో అపాసర్పత్ సుభీతవతు ఒక్క క్షణంలో ఇలా వెనక్కి వచ్చాడు, కొంచెం భయపడినట్టుగా మళ్ళీ ముందుకెళ్ళాడు. ఒక్క క్షణంలో మండోదరును చూసి సీత అనుకుని భ్రమపడ్డాడు, మళ్ళీ భ్రమలోంచి బయటపడ్డాడు. ఇప్పుడు ఒక క్షణంలో ఇంకో ఆలోచన కలిగింది, నేను తప్పు చేస్తున్నాను. ఒక క్షణంలో బయటపడ్డాడు. అర్థమైందా? జీవితం ఇంతే. ఒక క్షణం అలా అనిపిస్తుంది, కంగారు పడిపోకూడదు. దానికి పెంచేసుకుని ఆ క్షణానికి 10 క్షణాలు పూర్వం ఎప్పుడో జరిగిపోయినటువంటి కణాలు గణాలు అన్నీ జోడించి ఇంకా రక్షణ లేని భయంకర భక్షణ వ్యవస్థ చేసుకోకూడదు. జీవితాన్ని ఆలోచించే విధానం అది. ఇప్పుడు మనం ఏదో ఒక ఉద్యోగంలో దెబ్బతిన్నాం అనుకోండి, ఇంకా పూర్వం కూడా దెబ్బతిన్న ఒక 2-3 గుర్తొస్తాయి సహజంగా. ఏంటి మనం ఇలా అయిపోతున్నాం, వెంటనే వచ్చేస్తుంది నీరసం, నిస్పృహ, డిప్రెషన్ అనే మాట అక్కడే వస్తుంది. రానివ్వకూడదు, ఎట్టి పరిస్థితి ఎవరికి రానివ్వకూడదు. పక్క వాళ్ళు అక్కడే బాగా సాయం చేయాలి. తల్లి కానీ, తండ్రి కానీ, గురువులు కానీ, ముఖ్యంగా స్నేహితులు. నిజం, 100 వ్యాపారంలో దెబ్బతిన్న వాళ్ళు కూడా 101 వ్యాపారంలో బాగున్న వాళ్ళు ఉన్నారు. వ్యాపారంలో బాగా వృద్ధి చెంది దెబ్బతిన్న వాళ్ళు కూడా మళ్ళీ బాగున్న వాళ్ళు ఉన్నారు. రంజిత్ గుప్తా అని ఏదో అమెరికాలో మోసమే చేశాడు, పెద్ద వ్యాపారం చేశాడు, మోసం చేశాడు. ఎయిర్లైన్స్, అమెరికన్ ఎయిర్లైన్స్ చైర్మన్ అండి ఆయన. ఇండియా భారతీయ సంతతి, అమెరికన్ ఎయిర్లైన్స్ చైర్మన్. మోసమే చేశాడు, ఏదో బయటపడింది, జైల్లో పెట్టారు. తెలుసుకున్నాడు, ఇంకా హడావుడు చేయాల. ఎంత సత్ప్రవర్తనతో జైల్లో ఉండాలో అలాగే ఉన్నాడు. కనీసం కొన్ని సౌకర్యాలు కల్పించారు, త్వరలో విడుదల చేస్తారు. నిజమేనండి, దుర్మార్గుడు పాపాత్ముడు పక్కనట్టండి, పశ్చాత్తాపం ఉండదా మనిషికి? ప్రాయశ్చిత్తం పరం ప్రోక్తం పరాశక్తే పదస్మృతికి, లలితా సహస్ర భాష్యంలో భాస్కర్ రాయల వారు, సింహం భట్ట రామూర్తి గారు అందరూ చెప్పిన మాట. కృతస్యాఖిల పాపస్య జ్ఞానతో అజ్ఞానతోపివా ప్రాయశ్చిత్తం పరం ప్రోక్తం పరాశక్తే పదస్మృతికి. ఎన్ని పాపాలైనా సరే, తెలిసి చేసినా తెలియకపోయినా సరే, ప్రాయశ్చిత్తం అంటే గమనించండి, నువ్వులు దానం వేయడం, స్నానం చేయడం, క్షేత్రం చుట్టూ అది భౌతికం. అది నువ్వు చేసావనే సంతృప్తి కలగడం కోసం కలిగించిన ఉపశమన చర్య. కానీ ప్రాయశ్చిత్తానికి అసలు అర్థం చిత్తాత్ ప్రాయఘ. ప్రాయఘ అంటే వెళ్ళగొట్టడం, ప్రాయోపవేశం నిష్క్రమణం. ఉపవేశం ఒకచోటే కూర్చుని దర్భల మీద ప్రాయః ప్రాణాన్ని వదిలిపెట్టడం, అదే ప్రాయోపవేశం. ప్రాయఘ అంటే నిష్క్రమణం, వెళ్ళగొట్టడం. చిత్తంలోంచి పంపించే ఆ జ్ఞాపకాన్ని ఎలా పంపించేస్తాం? పరాశక్తే పదస్మృతికి శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. ఒక ఏడాది పాటు విడవకుండా అదే జపం ఇంట్లో కూర్చుని చేయండి, ఏ పాపాలు ఉండవండి, సమస్య లేదు. లలితా సహస్రం చెబుతున్నమాట, శంకరాచార్య చెప్పిన మాట, బుద్ధిపూర్వ అబుద్ధిపూర్వ కృతానాం పాపకర్మణాం ప్రాయశ్చిత్తమహోజ్ఞానం ఇది వేదాంత డిండిమఖ. తెలిసి చేసినా తెలియజేసినా దేనికైనా జ్ఞానం అన్నారు. జ్ఞానం అంటే ఏమిటి? చేసింది నేను కాదు, ఉన్నది ఒకటే పదార్థమైనప్పుడు భగవంతుడే అన్నీ చేస్తున్నాడు, నేనెవరిని చేయడానికి, నేను నిమిత్త మాత్రుడను. మంచి చెడ్డ ఏదైనా సరే పాపం కాదు, ఇక్కడ పుణ్యమేనా అంతే. మళ్ళీ పుణ్యాలన్నీ పక్కకు తీసి అట్టిపెట్టు, పాపాలను నువ్వు తీసుకో. మరే దేవుడు వెర్రాడు ఎక్కడ? ఆయన కోఆపరేటివ్ సొసైటీ రుణాలు మాఫీ చేయడానికి రాజకీయ నాయకుడు దేవుడు. ఆయనకు కావలసిందల్లా ఏమిటంటే ఇదంతా ఒకే భగవత్ పదార్థపు లీలా, నాదేమీ లేదు, ఈ భావన కావాలి. దీన్నే శరణాగతి అంటారు. అద్వైత పరిభాషలో జ్ఞానం అన్నారు. అమ్మవారి భక్తి పరిభాషలో పరాశక్తే పదస్మృతికి అన్నారు. పరిభాషలో తేడా, వ్యవహారం ఒకటే. పెద్దాడు స్నానం చేస్తే స్నానం అంటారు, చిన్నపిల్లాడికి లాలపోసామంటారు. 30 ఏళ్ళ ఆయనకి లాలపోసాం అనరు.
చిన్నపిల్లల్ని బయటకు తీసుకెళ్తే ఆచి వెళ్దామా అంటారు, పెద్దవాళ్ళు ఎడితేనేమో అలా బయటికి వెళ్ళి వద్దాం అంటారు. 30 ఏళ్ల వాడికి ఆచి అంటే ఊచి అంటాడు వాడు, ఇదేం భాష అని. మరి చిన్నపిల్లల్ని భయపడడానికి బూచాడు వస్తాడంటాడు, 30 ఏళ్ల వాడిని బూచాడు అంటావాడు, వాడు వెంటనే తిరుగుతాడు. ఇదే అంటే పరిభాష తేడా, వ్యవహారం ఒకటే కదండి. చిన్నపిల్లడే వాడికి స్నానమే వీడికి స్నానమే, వీడికి లాలా అంటారు, ఆయనకి స్నానం అంటారు, తేడా లేదా? అది ఇదే అంతే. ఓ చోట అమ్మవారి పదస్మృతి అన్న, ఓ చోట జ్ఞానం అన్న, ఏదన్నా మన మనస్సులో ఉండే జ్ఞాపకాన్ని పోగొట్టుకోవడం. పుణ్యములు పాపములు అన్ని మనోభావాలు, అవి జ్ఞాపకం రూపంలో ఉంటాయి. ఆ జ్ఞాపకాన్ని చెరిపోయాలంటే కొత్త జ్ఞాపకాన్ని దాని మీద ముద్రించాలి. పాత సీడీలో కొత్త పాట రికార్డు చేస్తే పాత సీడీలో ఉన్నవన్నీ పోతాయి. అంటే మనస్సు ఒక సీడీ, దాని కొత్త అదే కొత్తదే నమశివాయ, శ్రీమాత్రే నమః. ఏదైనా సరే ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి, మీ ఇష్టం, ఏదైనా పర్వాలా, ప్రమాదం ఏమి లేదు, అన్నీ ఒకటే. మన నమ్మకమే, విశ్వాసమే ప్రధానం. అక్కడ విగ్రహం ప్రధానం కాదు, విశ్వాసం ప్రధానం. అందుకని అదే దానికి తేలికపోతాయి. ఇలాగ ఒక్క క్షణంలో బయటపడడం ఇలా సాధ్యమండి, ఇంట్లో కూర్చుని జ్ఞానం ద్వారా. అదే ఒక క్షణంలో ఎలా బయటపడ్డాడు చూడండి. ఇప్పుడు అనుకుంటున్నాడు మనం ఓకేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే. ఏమిటి ఇలా ఆలోచిస్తున్నాను నేను తప్పు చేయడం పెట్టి ఇక్కడ వెతకపోతే చేతను ఎక్కడ వెతుకుతాం? బాగానే ఉంది, ఇది సామెత చెప్పినట్టుగా ఉంది వ్యవహారం. మరి ఇక్కడ వాళ్ళు అలా ఉంటే నేనేం చేయను, వాళ్ళందరూ అలా ఉండమని నేను చెప్పానా? అదే ఆలోచన, అంతే కదా. రావణాసుడు భార్యలో వాళ్ళు వీళ్ళు అలా పడుకున్నారు, ఇలా పడుకున్నారు, నేనేం చేయను దానికి. వాళ్ళందరూ మీరు నేను వస్తున్నాను, మీరు అందరూ ఇలా ఉండడం అని చెప్పింది. పూర్ణకుంభ స్వాగతం ఇది ఏమిటిది, నాకేమి సంబంధం? అలాగనే చేతను ఎక్కడ వెతకపోతే. అసలు ఇప్పుడు ఇలాంటి సందర్భంలో ఎప్పుడు ఆలోచించుకోవలసింది ఏమిటంటే, మనోగేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభాస్వస్థాసు తచ్చమేసు వ్యవస్థితం. నా మనస్సును నేను పరిశీలించుకుంటున్నా. ఇది చాలా ముఖ్యమండి. దీన్నే చిత్తశుద్ధి అంటారు. అసలు ఈ మనస్సు లోపలికి మనం చూడకుండానే బయట మాటల్లోనే పడిపోతూ ఉంటాం అండి. వారు మాట్లాడతారు, మనము మాట్లాడతాం, అన్ని మాటలే, ఏది చేతలు ఉండదు. ఒకసారి ఆ మాటలు అయిపోగానే ఏదో అవన్నీ మన వల్ల అవుతాయి ఏమిటి, ఇలాంటివి వినడమే మంచిది. ఇలా వింటూ ఉంటే వచ్చే జన్మకేనంటే ఈ జన్మంతా ఆర్తకర్పూరమే. వచ్చే జన్మ ఏమైనా ఇంతకంటే మంచి దృష్టిలో ఉంది. అప్పుడు కుక్క పుడితే వినే యోగం కూడా ఉండదమ్మా. ఇప్పుడు ఎందుకు తేలదు, ఇక్కడ ఎందుకు తేలదు? ఈ పట్టుదల ఉండాలి. ఆధ్యాత్మికత అంటే స్పష్టమైన మాట జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకాల్లో ఉంటుంది. ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు. నవ్ ఆర్ నెవర్ అంటారే, అదనమాట. ఇప్పుడు లేనిది ఎప్పుడు రాదు, అయితే ఇప్పుడు, లేకపోతే ఇంక లేనట్టే. అలా ఉంటేనే వస్తుంది. ఈ క్షణమే ఇన్ని క్షణాలు ఎందుకు ఇవ్వాలి? తక్షణమే ముహూర్తము వృధాక్షణములు 10 కోట్లు పోయే, రేపే క్షణముందు ఏమొగనో ఎవడెరుంగును. పూర్వజన్మ పాప క్షయమున్వనర్పుము భ్రమాపతితమ్ము ప్రపంచమన్న వేదాక్షరములు స్మరింపుము మహత్తర రీతి తపింపుమిప్పుడే అని ఎప్పుడు వాళ్ళని పద్యం. తక్షణమే ముహూర్తము వృధాక్షణములు 10 కోట్లు పోయి, రేపే క్షణముందు ఏమొగనో ఎవడెరుంగును. రేపేమిటండి చేసేది? తపస్సు ఇవాళ చేద్దాం. సత్కార్యం రేపేమిటండి? ఇవాళ చేద్దాం. దానం చేద్దామన్నా ఈ క్షణం చేసేద్దాం, వచ్చేదాకా ఎందుకు? అందుకని ఎప్పుడు మన మనస్సే ప్రధానం. మనస్సు ఏం చేస్తుంది? పూజ చేస్తున్నాం, మనస్సు ఏం చేస్తుంది? స్నానం చేస్తున్నాం, మనస్సు ఏం చేస్తుంది? దేవాలయానికి వెళ్ళాం, మనస్సు ఏం చేస్తుంది? ప్రదక్షిణం చేస్తున్నాం, మనస్సు ఏం చేస్తుంది? ప్రదక్షిణం చేస్తున్న చాలామందికి మనస్సు ఎక్కడ ఉంటుంది? 1, 2, 107, 111, 108 అయ్యాయా లేదా? ఎవరికి కావాలి ఈ లెక్క? హనుమంతుడికి లెక్క. ఆయనకి విసుగు వస్తుంది 108 సార్లు తిరిగితే. ఎందుకు తిరుగుతున్నావు అడుగుతున్నాడు ఆయన. అందుకే లోపలికి వెళ్ళాక ఆత్మపరిశీలన అంటారు. నా చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా నీ చుట్టూ తిరిగే వరకు విషయం అర్థం కాదని. నీ చుట్టూ అంటే ఆత్మ చుట్టూ. ఈ లెక్కలు సరిపోయి ఎంతసేపు? ఎన్ని పువ్వులు పెట్టాం? 1,00,000 అంటే 1,00,000 లెక్క రావాలమ్మా పెట్ట. ఏమిటి లెక్క? ఎక్కాల పుస్తకం లాగా. ఎవరిదేమన్నారు నేను 1,00,000 పువ్వులు? అసలు అంతకంటే లక్షణమైన మనస్సు అక్కడ పెట్టవా అని చెబితే, ఆ మనస్సు మనోహేతు సర్వేషాం, అన్నిటికీ మనస్సే మూలం, మనస్సే హేతువు. ఇంద్రియాణం ప్రవర్తనే సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే. ఈ సర్వేషాం అనేది ఇంద్రియాణానికి విశేషణం. అన్ని ఇంద్రియాలంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, ఏదైనా సరే. ఒక మాట మనం విన్నామా లేదా, ఒకరిని మనం చూసామా లేదా అంటే మనస్సు ప్రమాణం అండి. ఒకసారి ఇటు చూస్తూనే ఉంటాం, అలా ఎవరో వెళ్ళిపోతారు. రే ఏమిట్లా అక్కడ ఎదురుగా ఉన్నాయి, డాబా మీద ఎండబెట్టినప్పుడు చెప్పేవారు మాకు ఇంట్లో. నువ్వులో ఏవో ఎండబెట్టేవారు. మమ్మల్ని అక్కడ ఖాళీగా ఉన్నాం కదా, పిల్లలను పైన కాపలాగా అయ్యమనేవారు. మేము అక్కడ నుంచి ఏదో ఎవడు జాస వాడిది, పద్యాలు పాడేవాడు ఒకడు, పాటలు పాడేవాడు ఒకడు. ఈ లోపు కాకులు వచ్చి ఒక పట్టుకుపోయేవి. అప్పుడు ఇంట్లో కాపాడేవాళ్ళు అని. ఏమిటి అక్కడ ఉంచున్నామంటే ఏమో చూడలేదమ్మా. మరి ఏం చూస్తున్నావు? దేభ్యం మొహం అనేవారు. అంటే ఏమిటి? మనోహేతు సర్వేషాం. మన మనస్సు పద్యాల మీద పాటల మీద ఉంటే, కాకి మనస్సు నువ్వుల మీద ఉంది, పట్టుకుపోయింది. అమ్మ చెప్పిన పని చేయలేకపోయాం. ఇప్పుడు మనస్సు ప్రధానమా, కన్ను ప్రధానమా? మనోహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే
శుభాశుభాస్వస్థాసు తచ్చమేసు వ్యవస్థితం. అన్నిటి ఇంద్రియాలు ఈ పని చేశాయా లేదా, పాపమేనా పుణ్యమేనా ఏదైనా మనం చేశామా లేదా అనడానికి చేతులు కాళ్ళు నాలుక ముక్కు ప్రధానం కాదు, మనస్సే ప్రధానం. భౌతికంగా ఎవరికైనా దానం ఇద్దామన్నట్టు చేతులతో ఇవ్వాలి వస్తువు. నేను మనస్సులో అనుకున్నాను మీకు ఇచ్చినట్టు అయింది వెళ్ళండి అంటే సరేలేండి ఈ ఫలితం కూడా మనస్సులో అనుకో రాదులే అంటాడు ఆయన. భౌతిక జీవితంలో చర్య ప్రధానం, ఆధ్యాత్మిక జీవితంలో మనస్సు ప్రధానం, ఉద్దేశం ప్రధానం. అందుకని శుభాశుభాస్వస్థాసు శుభం జరిగిన అశుభం జరిగిన తత్యమేసు వ్యవస్థితం. నా మనస్సు అలాగే ఉంది, నేను బయలుదేరినప్పుడు ఎలా ఉందో సముద్రం దాటుతుంటే ఎలా ఉందో అలాగే ఉంది. అంటే ఈ అర్ధనగ్న ప్రదర్శనలు, ఈ మాంసాహారపు ఈ మిగిలిపోయిన పదార్థాలు వేటి మీద నా దృష్టి లేదు. అయ్యో ఇక్కడ కూర్చొని తిందామా, లేకపోతే ఇక్కడ వీళ్ళు ఎవరు ఇలా ఉన్నారు కాసేపు చూద్దామా, దీనిలో సెల్ఫీ తీద్దామా, ఈ దరిద్రపు ఆలోచన రాలేదు. అంతే, మన మనస్సే ప్రధానం. దీనికి ప్రమాణం మీకు భగవద్గీతలో ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషం వ్యవస్థితం తయోర్నవశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. 3వ అధ్యాయంలో ఉంటుంది 34వ శ్లోకం. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేష ఉపస్థితం. ఇంద్రియములు ఇంద్రియార్థాలకి లొంగాయా లేదంటే రాగద్వేషాలు ఉన్నాయి. అక్కడ రాగద్వేషాలు లోనవుతున్నామంటే లొంగినట్టే. ఎవరి మీదో ఇష్టం, ఇంకొకరి మీద అయిష్టం, అదే రాగము ద్వేషం. అనిష్టం అనాలి నిజానికి, ఆ ఇష్టం అనేది వాడుకలోకి వచ్చింది. తయోర్న వశమాగచ్చేత్. అందువల్ల మనస్సు ఎప్పుడు మనస్సులో మనం జాగ్రత్తగా ఉండాలట. ఇంద్రియాలు ప్రవర్తించడం ప్రధానం కాదు. ఆ మనిషిని చూస్తూ ఉండొచ్చు, ఆ మనిషిని పట్ల మనకి దురభిప్రాయం లేకుండా ఉంటే చాలు. ఆ వస్తువును చూస్తూ ఉండొచ్చు, ఆ వస్తువును పొందాలనే కాంక్ష లేకుండా ఉంటే చాలు. ఆ పదార్థాన్ని చూస్తూ ఉండొచ్చు, అది మనది కాదు, మనకి పెట్టలేదు, దాన్ని తినకుండా ఉండాలని మనస్సులో ఉంటే చాలు. చెయ్యి ముందుకెళ్ళదు. మనస్సులో చెయ్యి ముందుకెళ్ళినా కూడా మనస్సు వెళ్ళి అక్కడ లేనం కాదు. కాబట్టి ఆ పాప పుణ్యాలు మనకు అంటవు. ఎవరో ఇచ్చారు, ఏదో పుచ్చుకున్నాం, చేత్తో పుచ్చుకున్నాం, అది మనకి ప్రతిగ్రహణ దోషం కాదు, మన మనస్సులో పుచ్చుకోవాలని లేదు. ఎందుకు పుచ్చుకున్నాం, ఇంకొకరికి ఇచ్చేయడానికి అంతే. మనకు కానీ వారెవ్వరు, వీరికేమో వారెవ్వరు, మనం బట్టికెడతాం, వారికి ఇచ్చేస్తాం. ఎవరికి ఇవ్వాలో మనకు తెలుసు. ఎవరికి ఇస్తాం? నేను కింద భాగంలో నేను చెప్పానే, ఆ చెత్త పొట్టలో పాపం టెక్నో స్కూల్ పిల్లలు కంపు ముక్కు మూసుకుని ఎడుతూ ఉంటే చెత్తలో తిండి ఏరుకుంటుంది, వాళ్ళకి ఇచ్చేస్తాం ఈ పళ్ళు బట్టికెళ్ళి. మరి వాళ్ళకి వారేమంటే ఎవరు, మనమైతే ఇచ్చేయచ్చు. ఇదే చేయాల్సింది. మరి పుచ్చుకోవడం ఎందుకు, వారికి ఇవ్వడానికి. ఇది ప్రతిగ్రహణం కాదు ఇది. అదే మనం తీసుకుని ఏదో వాడుకోవచ్చు, మన కుటుంబానికి వాడుకుని ఇంకా కావాలి ఇంకా కావాలి, ఈ సభలో ఎంత ఇచ్చారు, మనకి వచ్చే సభలో ఎంత ఇస్తారు, ఇదే దరిద్రపు ఆలోచన అంటే. మొత్తం ఏం లేకుండా చేసేస్తుంది అమ్మవారు. ఇది లేక అందుకని ఎప్పుడు మనస్సు దానికి ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేష ఉపస్థితం. రాగద్వేషాలకి లోనైందా లేదా అనేదే ప్రధానం. అవుతావు ఎందుకని తయోర్న వశమాగచ్చేత్, అవ్వకుండా చూసుకో. ఎందుకని తౌహి అస్య పరిపంథినవు. ఈ మనస్సుకి రాగద్వేషాలు పెద్ద శత్రువులు. అంటే ప్రకృతి చుట్టూ ఉంది, దానికి నిన్ను లొంగమని చెప్పలేదు కదా అన్నాడు శంకరాచార్య. పురుషక నభవతి ప్రకృతి వశక. అక్కడ వ్యాఖ్యానం రాస్తారు భగవద్గీత 3వ అధ్యాయంలో శంకర భాష్యంలో. పురుష నభవతి ప్రకృతి వశక తస్మాత్ తయోర్వశం నాగచ్చేత్ రాగద్వేషయోర్వశం నాగచ్చేత్ అంటారు. పురుషుడు నభవతి ప్రకృతి వశక. ఈ జీవుణ్ణి ప్రకృతికి వశం కమ్మనేవాడన్నాడు. చుట్టూ రకరకాల ప్రకృతి ఉంటుంది. అమెరికాలోనూ ఆస్ట్రేలియాలోనూ కారులో వెళ్ళిపోతూ కారులోని చూసినట్టుగా చూడు. అంతేగాని ఈ మొక్క లాగేద్దాం, ఈ ఆకు పీకేద్దాం, ఈ పువ్వు కోసేద్దాం, ఎక్కడో పెట్టేద్దాం, ఈ ఆలోచన ఎందుకు వస్తుంది అసలు? ఇక్కడే కదా స్వార్థం వచ్చేది. ఆ పువ్వు ఆ మొక్కకు ఉండద్దా? మన ఇంట్లో ఉన్న వస్తువుల మీద మనకి హక్కు ఉన్నప్పుడు తనకి పూసిన పువ్వుల మీద మొక్కకి హక్కు ఉండదా అండి? మనం కోసేస్తాం రకరకాల పేర్ల మీద. అదేదో పెద్ద గొప్ప విషయం కింద చెబుతాం. కదంబ వనవాసిని అంటే కదంబ పుష్పాలు ఉన్న చోట అమ్మవారిని నువ్వు చూడాలి, కానీ ఆ పువ్వులన్నీ పట్టుకొచ్చి ఇక్కడ పోసేస్తావా? 2 రోజులు సజీవంగా ఉండేటువంటి పువ్వులు ఇక్కడ నిర్జీవం అయిపోరా, వెంటనే పురుగులు వచ్చేయాలా? అమ్మవారికి కూడా చికాగ్గా లేదు. మన్నాడు శుక్రవారం తీయడం మానేస్తారా? కదంబ వనవాసిని అంటే ఆ పువ్వులున్న చోట చూడాలి. ఆ బ్రహ్మకీట జనని అంటే బ్రహ్మ దగ్గర నుంచి పురుగు వరకు అందరిలోనూ చూడాలి. అంతేగాని పురుగులను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటావా? లేదా కీట అన్నాడండి, కీట ఎక్కడుందో చూడండి. కీట కాదు, పీట కూడా అమ్మవారే. గ్రహించవలసిన విషయం గ్రహించాలి, కానీ వస్తువులను పట్టుకు వేలాడితే ఎలాగా? సర్వము అమ్మవారే. ఎవరితో తగాదా పెట్టుకుంటామండి? అప్పుడు మానేసుకుంటాం. అయినా మాట్లాడవలసి వస్తే మాట్లాడతాం, పెట్టుకోవాల్సి వస్తే పెట్టుకుంటాం. ధర్మం కోసం పెట్టుకోవాలి, జ్ఞానం కోసం పెట్టుకోవాలి, వెంటనే మర్చిపోవాలి. ఒక్క క్షణం అంతే. ఇది ఉండదు, మన మనస్సులో ఉండకూడదు. అదే మనస్సు మనోహి హేతు సర్వేషం. శంకరాచార్య వ్యాఖ్యానం కూడా అలా ఉంది అక్కడ.
ఇంద్రియాలు ఏవో పడుతూనే ఉంటాయి, కానీ నువ్వు మనస్సు జాగ్రత్త చూసుకో. ఎందుకంటే తౌక్ష్యస్య పరిపంథి, నువ్వు పరిపంథి అంటే శత్రువు. మనకేదో లోకంలో గెట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారండి, వాళ్ళు ఒకసారి వచ్చి వాళ్ళ ఇంటికి ఏదైనా పిలిచినా కూడా మనం కొంచెం ఆలోచిస్తున్నాం, వాళ్ళు మనం మామూలుగా పిలుస్తున్నారా? కొంచెం ఆలోచించాలి, తప్పదు. కంసుడు ధనుర్యాగం చేసి రామలక్ష్మణుని బలరామ కృష్ణుల్ని పిలిచాడు. పైగా వాడు మామూలు శత్రువు, వాడు చెప్పేశాడు, నేను వాళ్ళని పిలిచి చంపించదలుచుకుని వెళ్ళి తీసుకురామన్నాడు. అదేం మాట, లౌక్యం కూడా తెలియదు వాడికి. చెప్పేశాడు. అక్రూరుడు వచ్చేసాడు, వీళ్ళని తీసుకెళ్ళాడు. వాళ్ళు అందుకోసం పిలిచారని తెలుసు వాళ్ళకి, మహాధైర్యంగా వెళ్ళారు. అంటే శత్రువు దగ్గరికి ఎలా వెడుతున్నామో అలాగే అనుకుని వెళ్ళారు. మేనమా ఇంటికి దసరా సెలవులు గడుతున్నామో అనుకుని వెళ్ళలేదు. శుభ్రంగా అక్కడ కువలయాపీడం అనే ఏనుగుని చాణూర ముష్టికుల్ని వేసి పారేసి కంసుని కూడా జుట్టట్టుకులాగి వేసేసారు. ఎలాగో వెళ్ళవలసిన సమయం వచ్చింది, వాడు పిలిచాడు, బాగానే ఉంది, కానీ వెళ్ళిపోదాం. అంటే శత్రువు దగ్గరికి మనం వెడుతుంటే తగిన ఆయుధ సంపత్తితోనూ కవచాలతోనూ ఆలోచనతోనూ వెడతాం కదా, కనీసం తగిన ధైర్యంతో వెడతాం కదా. అలాగా రాగద్వేషాలను ఎదుర్కోవాలంటే తగిన ధైర్యం ఉండాలయ్యా అన్నాడు. దీనికే మనకి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో కూడా ప్రమాణం. ఎక్కడైనా మన మనస్సు దోషం చేసిందా లేదని, నిజానికి దోషం అనేది తెలియకుండా ఎప్పుడూ జ్ఞాన మార్గంలో ఉండేవాడికి ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయగా సతాంహి సందేహపదేషు వస్తుషు ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయగా. దుష్యంతుడు అంటాడు అభిజ్ఞాన శాకుంతలంలో. శకుంతల ముని కన్య, అక్కడేదో మొక్కలకు నీళ్లు పోతున్నారు, అనసూయ ప్రియం వల్ల ఈ అమ్మాయి అక్కడ నుంచుంది. ఈవిడ అక్కడికి వేరే, ఈయన మనస్సులో వేరే ప్రేమ జలాన్ని పోసింది. ఇప్పుడు వాళ్ళేమో మొక్కలకు పోశారు, ఈయన గుండెలకు పోసింది ప్రేమజలం. ఆ చూపు చాలుగా మనవాడు పడిపోయాడు. కానీ అప్పుడు కాసేపు అనిపి ఎంతనో ధర్మాత్ముడైన చక్రవర్తి మూలాని. అందున కాళిదాసు చిత్రించిన కాదు, చిత్రీ పట్టిన పాత్ర. చిత్రించిన పాత్ర అనకూడదు దుష్యంతుడు, కాళిదాసు చిత్రీ పట్టాడు, చాలా మార్చాడు, పట్టిన పాత్ర. అందుకని ఆయన సతాంకి సందేహపదేషు వస్తుషు ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయక. ఎప్పుడైనా నిజంగా జ్ఞాన మార్గంలో సన్మార్గంలో ఉండేటువంటి వాళ్ళకి మనం ఏదైనా తప్పు చేస్తున్నామా అంటే వాళ్ళ మనస్సుని అంతఃకరణమించిన ప్రమాణం లేదు. ఇక్కడ మనస్సు కాదండి, అంతఃకరణ. మనస్సు వేరు, అంతఃకరణ వేరు. మనస్సులో ఏవో రకరకాలు అనిపిస్తాయి, కానీ అంతఃకరణలోకి వెళ్ళాలి. అంటే ఈ సంకల్ప వికల్పాలు దాటుకుని లోపలికి వెళ్ళాలి. మనకి మనస్తత్వ శాస్త్రజ్ఞులు సహా అంగీకరించేది ఏమిటి అంటే, మనస్సు మామూలుగా ఒక చేతనా స్థితిలో ఉండి ఏదో నిత్యం పనిచేస్తూ ఉంటుంది, కానీ లోపల అచేతన స్థితిలో ఉన్నటువంటి ఒక దివ్య చైతన్యం ఉంది. అది అనంతమైనటువంటి జ్ఞాన గని. అది దృఢమైన సంకల్పం ఉన్నప్పుడే దాని నుంచి తేజస్సు అందుతుంది. అంచేత నువ్వు ఏదైనా విజయం సాధించాలంటే దృఢమైన సంకల్పం కలిగి నాకు ఇది రావాలి, వచ్చి తీరాలి, ఇది లేకపోతే నేను ఉండలేను అంటే వ్యామోహం కాదు, మళ్ళీ వచ్చి తీరాలి. ఎందుకు రాదు? అప్పుడు ఆ దృఢమైన సంకల్పం మన మనస్సులో చేస్తే దాన్ని తట్టుకోవడానికి మామూలు మనస్సు సరిపోదండి, అది అంతఃకరణాన్ని ఆశ్రయిస్తుంది. అక్కడి నుంచి భగవత్ తేజస్సు అమితంగా అందుతుంది, అదే దైవానుగ్రహం. అంతేగాని భగవంతుడు ఒకరిని అనుగ్రహించకపోతే పక్షపాత అయిపోడా. అక్కడ ఉంది అనుగ్రహం. నువ్వు ఈ పై మనస్సును వాడుకోవడం మానేసి అంతఃకరణాన్ని వాడుకో, దృఢంగా సంకల్పించు. మానవుడు చేసిన దృఢ సంకల్పములు ఫలించుడే దైవానుగ్రహమునకు స్వరూపము అని స్పష్టంగా యోగ వాసిష్టంలో ఇచ్చారు, ఉపశమ ప్రకరణంలో. ఇది లెక్క. అందుకని అంతఃకరణ ప్రవృత్తుడు పైపై మనస్సు కాదు. మనస్సులో వచ్చిన ప్రతి ఆలోచన గొప్పదే, తప్పది. ఆ మనస్సు ఆపి ఇంకొంచెం లోపలికి వెళ్ళు, ఇంకొంచెం అంతర్ముఖ సమారాధ్య. అప్పుడు ఆ అంతఃకరణంలో కూడా అదే అనిపిస్తోంది, బుద్ధిలోనూ హృదయంలోనూ. అంటే అది ఆ జీవ లక్షణమే, అది మంచి అయినా చెడ్డైనా. చెడ్డ కూడా అలాగే రావణాసుడికి అలాగే అనిపించింది, అది మంచి అనిపించింది. అంటే వాడు అలా చేయాల్సిందనమాట. దాని ఫలితం అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాం. లేదు మంచి అనిపించింది, గొడవే లేదు. మనం నిగ్రహానికి స్వాగతం. ఇది మనస్సుని, మన మనస్సులో కలిగిన ఆలోచనలు న్యాయమా ధర్మమా కాదా తేల్చుకునే వ్యవహారం. మనం ఒక్కళ్ళమే ఉండాలి, ఎవ్వరు ఉండద్దు. మన దగ్గర మాట్లాడేవాడు మనకు అనుకూలంగా మాట్లాడతారు, ఈ మాట అక్కడ మోసేస్తారు మళ్ళీ. ఇది కాదు లెక్క. మనం ఒక్కడమే ఉండాలి. అయితే లేకపోతే అమ్మవారి ఫోటో అంతే. అమ్మా నేను చేసింది నిజమా కాదా, నాకు ఇలా అనిపిస్తోంది, తప్ప ఊప చెప్పేయి. లేకపోతే ఇంకా గొప్ప నమ్మకం ఉంటే బొమ్మ బొరుసు వేసేయడమే అంతే. ఇంక ఎలా అంటే అలాగే. ఇంకా లేదురా నువ్వు చేసింది తప్పురా, ఒప్పుకోరా అని బొమ్మ వేసి, అమ్మ బొమ్మ పడితే ఒప్పమ్మా, బొరుసు పడితే తప్పమ్మా, నువ్వు చెప్పినట్టు చేస్తా, తప్పు, బొరుసు పడేళ్ళు కాళ్ళెట్టేసుకో, తప్పైపోయింది. అమ్మవారు చెప్పింది మనం నమ్మేంగా. ఏదో నమ్మకం ఉండాలంటే మనిషికి. లేదు తనంతలో తాను తెలుసుకోగలిగే శక్తి అయినా ఉండాలి. తెలుసుకోలేకపోతే భగవంతుడినైనా నమ్మాలి. ఆ నిర్ణయాన్ని కట్టుబడాలి. మళ్ళీ ఇంక రెండో మాట మళ్ళీ నాణ్యం వేస్తూను బొరుసు పడేలా చూడు అనకూడదు.
ఏదో ఒకటి పడుతుంది ఇంకంతే. ఇలా అన్నిటికి కాదు, తేల్చుకోలేని విషయాలు చాలా ఉంటాయి. ఇక్కడే మనం ఒక తెలుగు పద్యం గొప్పది చెప్పుకోవలసింది. ఇలాగా మనస్సును ఎప్పటికప్పుడు పరిశీలించుకోలేకపోతే ఎలా దానికి లోనైతే ఎలా మారిపోతాం. ఐరావతం లాంటి మన జీవితం అడ్డగాడిదలా ఎలా అయిపోతుంది. వైకుంఠపాళిలో 105 గళ్ళు దాటేసి మహాలోకం అని ఉంటుంది అక్కడ. 105 ఆ మహాలోకం అంటే లోకంలో మహానుభావుడైన మనం ఒక్క గుడ్డి పని చేసి అరుకాశుడు నోట్లో పడి కోతిలోకి ఎలా వచ్చేస్తాం. ఆ పరిణామం ఎలా జరుగుతుందో ఇక్కడ చెబుతున్నారు. ఆ విప్రోత్తము వజ్రపంజర నిభంబై నిశ్చలంబైన సద్భావంబు. వైజయంతి విలాసంలోనే సారంగుతమ్మయ్య గారి కావ్యంలోనే ఇదివరకు చెప్పుకున్న కాకులు రావి పళ్ళు తినిగిరెక్కి అనే పద్యం తర్వాత వచ్చే పద్యం. ఇన్ని కబుర్లు చెప్పి దేవదేవిని అదుపులో పెట్టినటువంటి విప్రనారాయణుడు ఆవిడ సౌందర్యానికి పడిపోయాడండి, దాసుడైపోయాడండి. ఆశ్చర్యం అండి. విప్రనారాయణుడి కంటే మనం గొప్పవాళ్ళమా? మనం ఒట్టి విప్రులం, నారాయణులం అయితే కాదు. ఎలా పడిపోయాట? ఆ విప్రోత్తము వజ్రపంజర నిభంబై నిశ్చలంబైన సద్భావంబు. అంగన సాహచర్యమున ఆ విప్రోత్తము వజ్రపంజర నిభంబై నిశ్చలంబైన సద్భావంబు. అంగన సాహచర్య గుణ సంపర్కంబునన్ లోకమై గ్రావంబై దృఢదారువై తరుణ వృక్షంబై ఫలప్రాయమై పూవై తన్మకరందమై కరిగి పోపో నీళ్ల కుంబల్సనై ఒక వ్యామోహంలో పడినవాడు క్రమంగా ఎలా దిగజారిపోతాడు. అది ధన వ్యామోహం కావచ్చు, స్త్రీ వ్యామోహం కావచ్చు. ఈవేళ దురదృష్టవశాత్తు పురుష వ్యామోహం కూడా అలాగే పీడిస్తుంది. ఈ మాట స్త్రీలకు కూడా చెప్పవలసి వస్తుంది, నన్ను మన్నించండి. పరిస్థితులు మారిపోయినాయి. ప్రియుడితో కలిసి కన్న బిడ్డను చంపేసే తల్లులు తయారయ్యారు. నమస్కారం, నమశివాయ. అంత గొప్పదా సౌఖ్యం? పిల్లల్ని చంపేయాలా? పిల్లల్ని అనాథన చేసేయాలా? ఇవి పొందలేకపోతున్నామా ఇక్కడ? ఇదివరకు నీతులు పురుషులకు చెప్పేవారు, ఇప్పుడు స్త్రీలకు కూడా చెప్పవలసి వస్తుంది. స్త్రీవాదులు స్త్రీకి ఏదైనా జరగగానే పెంచి టీవీలో చర్చలు చేస్తారే, ఇలాంటివి కూడా చర్చించాలి. తప్పు ఎవరు చేసినా తప్పే కదండి. స్త్రీవాదులు ఎంతసేపు స్త్రీ వైపు మాట్లాడతారు, దళితవాదులు ఎంతసేపు దళితుల వైపు మాట్లాడతారు. సంప్రదాయవాదులు ఇక మూర్ఖంగా సంప్రదాయాన్ని పట్టుకుంటే ఇక ఆధునికత వాళ్ళకి అక్కర్లేదు. అసలు ఏది లేకుండా మనిషి అని ఉండమండి. మనం మనిషి అని మాట్లాడలేమా? మనిషిగా మాట్లాడలేమా? స్త్రీల తరఫునో, దళితుల తరఫునో, అగ్రవర్ణాల తరఫునో, సంప్రదాయం తరఫునో, ఆధునికత తరఫునో మాట్లాడాలి. మనిషి తరఫున మనం ఎవరో మాట్లాడలేమా అండి? ఈ ఆలోచన చేయాలి. మనిషి తరఫున మాట్లాడాలంటే లోపలికి వెళ్ళాలి, లోచూపు ఉండాలి, అంతఃకరణానికి వెళ్ళాలి. అప్పుడు ఏది ధర్మమో అదే చెబుతాం. ఖచ్చితంగా మనకి ఏ పక్షపాతాలు ఉండవు. ఎప్పుడు ఏది ధర్మమో అదే చెబుతాం. అది పార్టీలు మార్చడం కాదు, అవకాశవాదం కాదు. మన మద్దతు ఎప్పుడు అంశాల వారి. నేను ఇదివరకే చెప్పాను, అంశాల వారి. ఒక విషయం ఏదో మనం తలపెట్టచ్చు, ఆ గొడవలో మనకు నలుగురు సహకరిస్తారు, వాళ్ళ నలుగురిని మనం సమర్థించాలని ఏమీ లేదు, అక్కడ సమస్య లేదు. మనం ధర్మాన్ని నమ్ముకున్నాం, ఈ నలుగురిని 40 మందిని నమ్ముకోం. వీళ్ళు ఎటువంటి వాళ్ళు కూడా మనకి తెలుసు, మన పక్కన చేరితే చేరచ్చు. వాళ్ళ అవసరం చేరతారు, ప్రశ్న లేదు. ఏకాకి ఆ లోపల ఉండేది అమ్మవారు అంతే. మనం ఆవిడలో కలిసిపోతే ఉండేది ఆవిడే, మనం ఎందుకుంటాం? ఇలా ఆలోచిస్తే అన్నీ అర్థమవుతుంది. ఇవాళ ప్రియుడితో సంబంధం పెట్టుకుని ప్రియుడును తల్లి కలిసి పిల్లని చంపేస్తారా? ఎవరో సవత్తల్లి బాధపడి ఇది ఇంకా ఎక్కువగా ఉంది. ఇది ఎందుకు? ఇదంతటికీ మనస్సు కారణం. ఇదంతటికీ మనస్సులో కలిగే వ్యామోహాలు కారణం. రకరకాల బంధాల మీద మనకుండే పిచ్చి కారణం. ఈ శారీరక సౌఖ్యం, ఈ 10 నిమిషాల భోగం అంత గొప్పదా అండి? మనుషులను చంపేసుకుని సంసారాలు పాడు చేసుకోవాల్సినంత గొప్పదా ఇది? అదే ఎలా పాడైపోతామంటే, మొట్టమొదటి బీజం పడుతుంది ఇవరికి అనుకున్న కాకులు రావి పళ్ళు తినకరక్కడ. ఆ రావి గింజలు ఆ గీతల్లో, ఆ బీటల్లో పడేటప్పుడే చూసుకోగలిగితే బాగుండేది. అక్కడ నీళ్లు పడకుండా ఉండడం సాధ్యం కాదు, నీళ్లు పడ్డాక మొలకెత్తకుండా ఉండడం సాధ్యం కాదు. అలా అయిపోయి ఏమైపోయేట్టినా వజ్రపంజర నిభంబై నిశ్చలంబైన సద్భావంబు. అతని మనస్సు వజ్రపంజరం అంటే అక్కడ ఉందని తేడా. వజ్రం అయితే సరిపోయేది, పక్కన పంజరం అన్నాడు కవి. పంజరం అంటే కన్నాలు ఉంటాయి, వజ్రం అయితే కన్నాలు ఉండవు.
వజ్రం అయితే పడకుండా ఉండేది. మన మనుషులు వజ్రంలా చేసుకోవాలి, మనం పంజరంలా చేయకూడదు. ఎంత వజ్రమైనా పంజరమేగా, అంటే కొన్ని చిల్లులు ఉన్నాయిగా, గాలో వెలుతులో వచ్చే అవకాశం ఉందిగా, అందులోంచే కామబీజాలు కూడా రావచ్చుగా. ఎందుకు రావండి? సూర్యకిరణాలు మన ఇంట్లో పడుతూ ఉంటే త్రసరేణువులు అంటారు, వేదాంతంలో చెబుతారు. బాగా సన్న సన్న కణాలు వస్తాయి, కొన్ని లక్షలు, అలాగే వచ్చేస్తాయి ఈ బీజాలు. అదే వజ్ర పంజరం. ముందు వజ్రంట, అది ఏమైందంటే క్రమంగా అంగన సాహచర్య గుణ సంపర్కంబునన్, ఈ దేవదేవత ఉండే సాహచర్యం, గుణం, ముట్టుకోవడం, తట్టుకోవడం, ఊరికే రకరకాల ముచ్చట్లు, ముద్దు ముచ్చట, ఇవన్నీ రకరకాలు జరిగేసేసరికి ఇంకా ఆయనకు ఒళ్ళంతా తిమిరెక్కిపోయి క్రమంగా వజ్రంలా ఉన్న మనిషి లోహమై ఒక ఇనుము అయ్యట. వజ్రం కంటే ఇనుము తక్కువేగా, ఇనుము కంటే వజ్రం ఎక్కువ. ఇనుము ఉక్కు అంటారు. అది లోహమై ఓ ఉక్కు లాంటి లోహం అయ్యట, ఇనుము అయ్యాడు. గ్రావంబై ఆ పైన ఓ బండరా అయ్యాట. ఇనుము కంటే బండరా కొంచెం పలసదే కదా మరి. గ్రావమై దృఢదారువై తర్వాత గట్టి కొయ్యి అయ్యాట. ఇంకా తగ్గాడు అనమాట. బండరాయి కంటే మరి కొయ్యి తక్కువేగా. కొయ్యను గొడ్డలు పెట్టి కొట్టచ్చు, రాతిని గొడ్డలు పెట్టి కొడితే కుదరదు, గొడ్డలు మొక్కపోతుంది. వజ్రం లాంటి వాడు, అతను వజ్రం లాంటి మనస్సు, అది పంజరం అవ్వడం కారణంగా, కొన్ని అవకాశాలు ఇచ్చిన కారణంగా కొన్నాళ్ళకి అదేమో లోహమైంది ఇనుములాగా, కొన్నాళ్ళకేమో బండరాయి అయింది, కొన్నాళ్ళకేమో కొయ్యి అయింది, తరుణ వృక్షంపై తర్వాత ఏమో లేత మొక్క అయింది, తర్వాత ఓ ఫలంపై అది పండు మెత్తపడిపోయింది అనమాట. ఇంకా ఇంతే పిసికేయించి ఇంకా అయిపోయింది పని. మనవాడు పడిపోయాడు గోతులో. ఫలప్రాయమై పువ్వై, అక్కడి నుంచి మళ్ళీ అందులో పువ్వు ఇంకా సున్నితం కూడా అయింది. పండులో మకరందం ఉన్నా, తేనె రసం ఉన్నా కాస్త నొక్కితే కానీ రాదు. పువ్వులో ఏముందండి అంటే చాలా వచ్చేస్తుంది. పువ్వై తన్మకరందమై, చివరికి ఆ పువ్వు స్పర్శ కనీసం 5 రేకుల రక్షణ కూడా కోల్పోయి ఒట్టి మకరందమైంది. అది కూడా పరిగి కరిగి పో పో నీళ్లకు వల్సనై, ఇక నీళ్లలా ప్రవహించింది ఈ మనస్సు. ఇదండి మనస్సు. ప్రత్యేకం యువతరం కోసం, రకరకాల వ్యసనాలకు లోనవుతున్న యువతరం కోసం నా బిడ్డల్లా భావించి భజ్యం చెబుతున్నా. పెద్దవాళ్ళు కూడా ఈవేళ 40-50 ఏళ్ళు దాటే వరకు ఎవరిని నమ్మడానికి లేకుండా ఉంది ఈ కామ వ్యసనాల విషయంలో, కామ వాంఛల విషయం. ఎప్పుడు ఎవరు సంసారాలు కూలిపోతాయో తెలియదు. అన్నీ ఆశ్చర్యకరమైన వార్తలే. ఆ ఇంటోనా అన్న వార్తలే అని నేను ఆ ఇల్లే. మరి ఏం చేద్దాం? అందరూ పవిత్రులు కావాలనేది, పవిత్రులైనా అంతా జీవితాంతం పవిత్రంగా ఉండాలని లేదు అక్కడ. అందుకే ఈ బీజం మొట్టమొదట పడేటప్పుడే మనం జాగ్రత్త వహించాలి. అదే హనుమంతుడు అందుకని అడుగడుక్కి తాను పరీక్ష చేసుకుంటున్నాడు. అడుగడుక్కి బాగు చేసుకున్నటువంటి ఈ సుందరకాండ, ఈ అడుగులన్నీ రాముని అడుగులు. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడు.